కొన్ని వారాలుగా మనం పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి సమృద్ధి అయిన ప్రవేశం పొందాలి అని అంటే పేతురు గారు మనకి ఒక క్రమ పట్టి ఏర్పాటు చేశారు. అది మనల్ని నిష్ఫలులు కాకుండా, మనం చెడిపోకుండా అన్ని విషయాలలో దేవుని పక్షమైన నీతిని నెరవేరుస్తూ ఆయన యొద్దకు సమృద్ధిగా మన ప్రవేశం ఉండేలాగా అది చేస్తాది అని చెప్పి ఆ మాటలు రాసి ఉంచడం మనం పరిశుద్ధాత్మ ద్వారా చూస్తూ నేర్చుకోగలుగుతున్నాం. అందులో భాగంగా జ్ఞానమునందు ఆశా నిగ్రహం అనే విషయాల్ని కొద్ది కాలంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహంలో మనం ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఇచ్చిన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని దేనితో పోషించుకుంటున్నామో పరిశీలించుకోవాలి. అలాగే మనం పొందిన బహుమతులు, తలాంతులు, జ్ఞానము, కాలము, ఈ 3 బహుమతులు, వాటిని మనం దేవుని మహిమ కొరకు, దేవుని తెలుసుకోవడానికి, దేవుడు రాకను ఎదుర్కోవడానికి సిద్ధపడేవారిగా మనం ఉండాలి. అలాగే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ భూమి, వెలుతురు, నీరు, కుటుంబం, సమాజం, సంఘం, ఇవన్నీ కూడా ఎలా వినియోగించుకుంటున్నామో ఆలోచించగలగాలి. అలాగే దేవుడు చేసిన ప్రతి ఒక్క ఉన్నతమైన కార్యం మన జీవితానికి రక్షణ, కృప, పరిశుద్ధాత్మ, ఈ 3 మనల్ని విడిపించడానికి, నిలవబెట్టడానికి, స్థిరపరచడానికి, ఈ పనులన్నీ కూడా మనం జ్ఞానం నందు ఆశా నిగ్రహం కలిగి ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడానికి ఇష్టపడతాం. అయితే వాటిని ఎలాగా ఏం చేస్తున్నాం అనేది మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం ఆశా నిగ్రహమునందు సహనము అనే మాటని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కళ్ళతో చెప్పండి, ఆశా నిగ్రహమునందు సహనం. ముందుగా సహనం గురించిన కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ ఆశా నిగ్రహం నందు సహనం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహనం అంటే ఏంటి చెప్పండి కొన్ని మాటలు. సహనం అంటే మనకు తెలిసినవి: ఓర్పు, ఇంకా ఓర్పు, కోపం తీర్చుకోకుండా ఉండడం, తొందరగా టక్ టక్ తట్టుకొని లోబడ్డం, రైట్. ఇంకా మనకుందా సహనం? మన పక్క వాళ్ళని అడగండి, అక్క నీకుందా, అన్న నీకుందా సహనం అని అడగండి. ఉందా? ఏమన్నారు? సహనం నాకు కొంత ఉంది, కొంత లేదన్నారా? అసలు లేదని సరే లేదా? నిజానికి సహనం అందరికీ ఉంటుంది. సహనం లిమిట్ లేకుండా ఉంటుందని చెప్పండి మీ పక్కలకి ఒకసారి. పరిధులు లేకుండా ఉంటుంది మీకు సహనం. మీలో అంత ఉంది కెపాసిటీ అని చెప్పండి. ఇప్పుడు పక్కన అక్క కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూర్చొని అనుకో, ఏటి నీకు సహనం అంత ఉందా? మీ అమ్మ మన కూరెత్తి ఏమన్నావు, మీ అమ్మ ఇది చేస్తే ఏమన్నావు, ఈ మాట చెప్తే ఏమన్నావు అని వెంటనే అనేస్తారు. నిజానికి మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం సహించాలా వద్దా అనేది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. సహనం అనేది కొన్ని విధాలుగా ఉంటుంది. నేను కొన్ని మాటలు చెప్పేటప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, ఎప్పుడైనా ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఎవరికోసమైనా ఎదురు చేస్తున్నాం అనుకోండి, వస్తానన్నారు, పలానా సమయానికి వస్తానన్నారు, పలానా చోట దిగుతానన్నారు, మిమ్మల్ని ఏం చెప్పారంటే మీరు 8 గంటలకల్లా వచ్చేయండి అన్నారు. మనం అక్కడికి 8 గంటలకు వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు కొంత సమయం ఎదురు చూసిన తర్వాత 8:30 అయింది. ఎక్కడ ఉన్నామంటే వచ్చేస్తున్నాను అక్కడే ఉండి అంటున్నాడు. ఈలోపు అలాగా సరే వచ్చేస్తున్నాను అంటున్నాడు కదా, అరగంట చూసాం, మళ్ళీ ఇంకో అరగంట అయింది, 9 అయింది, మళ్ళా ఫోన్ చేసాం, వస్తున్నాను ఆగరా, ఏడు కంగారు అని అన్నాడు. మనం సర్లే అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ ఫోన్ చేసాం అరగంట తర్వాత, 9:30 అయింది. ఏట్రా ఉండపట్టలేకపోతున్నాం, వస్తున్నానని చెప్పాను కదా అన్నాడు. ఇప్పుడు మీరు అలాగే అని ఫోన్ పెట్టేస్తారా, ఇంకేమైనా డైలాగ్ వేస్తారా? ఏమేస్తాం? 8:30కి రమ్మన్నావు,
నేను ఎక్కడొచ్చేస్తావా అని 7 గంటలకు వచ్చాను. 7 గంటలకు వచ్చి 9:30 అయింది. నువ్వేం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు? వస్తాను వస్తాను 4 గంటల తప్ప రావట్లేదు అని చెప్పి ఖచ్చితంగా కోపడతాం. కానీ ఎంతో కాలం నుంచి ఎదురు చూసే వ్యక్తి కోసం అనుకోండి, కోపడతామా? కోపడమా? అదేంటిది ఇప్పుడు కోపడతామన్నారు, మళ్ళీ వెంటనే కోపడమంటున్నారు. వ్యక్తి ఎవరో దాన్ని బట్టి, పరిస్థితి ఏంటో దాన్ని బట్టి ఏమైంది, మనకి సహనం కొంత పెంచుకున్నాం మనం కదా. కొంత సమయం గడపడానికి, కొంత సమయం వేచి ఉండడానికి మనం ఇష్టపడ్డాం. మనకు నిజంగా సహనం ఉన్నట్ట లేనట్ట? ఉంది. కానీ మనం ఏం చేసాం, వ్యక్తులను బట్టి మార్చేసాం మనం. రెండోది ఏంటంటే కాలం. ఈ కాలం అనేసరికి సమయానికి కాలానికి ఏంటి తేడా అని అంటే, నేను ఈ పదాలు ఎందుకు దగ్గరగా ఉన్నా ఎందుకు వాడుతున్నానంటే, కాలం రోజులు అవ్వచ్చు, వారాలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, కానీ సంతోషంగా ఎదురు చూస్తాం. కూతురికి పెళ్లి చేసిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక వార్త వచ్చింది ఇంటికి. ఏంటనంటే ఆమె తల్లి కాబోతుంది అని వార్త వచ్చింది. ఇంటి వాళ్ళందరికీ ఆనందమా కాదా? నా కూతురు తల్లి అవ్వబోతుంది, చాలా సంతోషం. 9 నెలలు ఓపిక పడతారా? 7 నెలలు తీసేని బయటకు అంటారా? కొంతమంది 7 నెలలకి తీయకపోతే ప్రమాదం అంటే ఎంతో దుఃఖపడతారు. అయ్యో 7 నెలల్లో తీసేయాలా, 9 నెలలు ఉంటే ఆరోగ్యంగా పుట్టును, మానసికంగా చాలా బాగును, ఈ రకం బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది. 9 నెలలు నిండే దాటిపోతుంది, పర్లేదంటావా? లేదండి 9 నెలలకి తీసేయని అంటావా? కొంతమంది 10 నెలలు కూడా పుట్టుకొని ఉన్నారు కదా. 9 నెలలు దాటిపోతుందన్నా మనకేమనిపిస్తుంది? ఏదో రకమైన తెలియని బాధ. కాలం నీకు సహనం ఉందా లేదా? 9 నెలలు ఉందా లేదా? నిజానికి కొన్ని విషయాలు అలా ఓపిక పడతామా? అది 9 నెలలకు జరుగుతుందని నీకు తెలుసు, అవునా కదా? తెలుసు కాబట్టి నువ్వేం చేస్తావు, ఆ 9 నెలల వరకు ఎదురు చూస్తావు. ఈరోజు కొన్ని సంగతులకి సమయం పడుతుందని తెలిసినా నువ్వు ఓపిక పట్టట్లే. కొన్ని విషయాలకి ఆ సమయం కాల పరిమితి ఉందని తెలిసినా నువ్వేదో చేసేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో ప్రయత్నం చేసేద్దామని ఆ పరిణితి దాటి పనిచేస్తూ ఉంటావు. సహనం ఆ సంపూర్ణమైన అవయవాలతో ఏర్పరచబడిన వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే ఆ నిర్ణీత కాల సమయం ఉంది, అవునా కదా? ఒక వ్యక్తి భూమి మీదకి రావాలంటే నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని జరిగించడానికి, కొన్ని ఆయన నిర్ణీత కాలంలో నెరవేర్చడానికి ఆ కాలం అనేది నిర్ణయిస్తాడు. తొందరపడద్దు, ఆవేశపడద్దు, లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది, వయసు అయిపోతుంది, బలం అయిపోతుంది, సామర్థ్యాలు పోతున్నాయి. ఇవన్నీ దేవుడు చేయగలిగిన నీ ద్వారా ఏదైతే ఉందో, నీకు బలం ఉన్నా చేయగలడు, బలం లేకపోయినా బలం ఇచ్చి నడిపించగలడు. కాబట్టి 80 ఏళ్ళు వయసు వచ్చిన మోషేని 6 లక్షల జనాంగాన్ని నడిపించడానికి వాడుకున్నాడు. 80 ఏళ్ళు నడిపించగలడండి? యవనస్తుడు నిలబడితే నడిపించగలడని ఎదురు చూసే కాలంలో 80 ఏళ్ళ వయసు వచ్చిన నడిపించగలిగాడు. అంటే దేవుని నిర్ణీత కాలానికి, దేవుని సామర్థ్యానికి నువ్వు లెక్క కట్టియొద్దు, నువ్వు ఊహించవద్దు దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని ఆయన జ్ఞానాన్ని కానీ, ఆయన బలాన్ని కానీ, ఆయన శక్తిని కానీ నువ్వు లెక్క కడితే నీకు సహనం పోద్ది. కాబట్టి నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చూసుకోవద్దు, నీ ఆలోచన బట్టి నువ్వు నెరవేర్చవద్దు. అలా అబ్రహాం గారు కూడా ఆ శారమ్మ మాట విని హాగర్ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన కష్టాలు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఎవరో మాట విని, ఎవరో ప్రోత్సాహం విని, ఎవరో తొందర పెట్టారని ఏం చేయొద్దు, సహనాన్ని కోల్పోవద్దు. సమయం మనం వేచి ఉండడానికి ఇష్టపడతాం, మనలో ఆ సహనం ఉంది. రెండోది కాలము, అది పెరుగుతున్న కొద్దీ, రోజులు పెరుగుతున్న కొద్దీ, వారాలు పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ నీలో అది మార్పు లేకుండా ఉండడానికి ప్రయత్నించేయండి. మూడోది శబ్దానికి, అంటే ఈ పదం వెనకాతల కొన్ని మాటలు ఉన్నాయి, అందుకే శబ్దానికి సహనం ఉంటుందా ఉండదా? శబ్దానికి సాధారణంగా కొంతమందికి నెమ్మదిగా మాట్లాడడం,
శాంతంగా మాట్లాడడం ఇష్టం. వాళ్ళు కేకలు వేస్తే ఇష్టం ఉండదు, ఎవరైనా అరిస్తే ఇష్టం ఉండదు, గట్టి గట్టిగా మాట్లాడితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి డీజే పెట్టాను అనుకోండి, నాకు అసలు ఎలా ఉంటుంది, వాళ్ళకి గుండె గాబర వచ్చేద్ది. ముందు ఎవడరా నాయన అంత పెద్ద పాటలు పెట్టాడు, వెళ్ళి ఆపేయండిరా అని చెప్పి కొంత సమయం చూస్తాడు. కొన్నిసార్లు వారు అది ఓపిక పడతారు, ఆ శబ్ద తీవ్రతకి కొంత సమయం ఓపిక పట్టి ఇంక తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఎలాగైనా ఆ ఇంటి నుంచైనా ముందుకు నడిపించేయాలి, ఆ ఇంటి నుంచైనా సౌండ్ తగ్గించాలి, లేకపోతే తలుపులన్నీ మూసేసుకుని ప్రయత్నం చేయాలి. కొంత సమయం ఓపిక పడడానికి ఇష్టపడతా ఉంటారు. పరిమితి అనేది కొన్ని విషయాల్లో మనం మన సామర్థ్యానికి దాటి మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఆ సామర్థ్యంలో దానిని మనం ఎదుర్కోవాలని సిద్ధపడతాం. మన చేతుల్లో వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, పక్కింటి పెళ్ళి ఆపమంటే ఆపేస్తారా? అప్పుడు ఏం చేస్తాం మనం, నేను ఎలా ఆ విషయంలో అది ఎదుర్కోవాలి అనేది నాకు సహనం విషయంలో నేను నేర్చుకుంటాను. సహనం అంటే నేను భరించడమే కాదు, నేను ఎదుర్కోవడానికి కావాల్సిన పరిస్థితులని ఆ వాతావరణాన్ని సృష్టించుకోవడం కూడా సహనమే. ఇప్పుడు నేను అది సహించలేను అనుకోండి శబ్దాన్ని, నేనేం చేస్తాను, నా ఇంటి తలుపులన్నీ మూసుకుంటాను అంతే తప్ప వెళ్ళి గొడవకు దిగితే ఆడాపుతాడా? సంబంధం పోతా తప్ప శబ్దం తగ్గుతుందా? తగ్గదు. అప్పుడు ఏం చేస్తాను, నేను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాను. మీకు సహనం ఉందా లేదా? నేను ఇప్పుడు చెప్తున్న మాటలు బట్టి ఎక్కడో నాకు కొంత ఉన్నట్టుంది అనిపిస్తుంది కదా మీకు. మీకు సహనం ఉంది కానీ అది మీకు ఉందని ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు ఏమనుకుంటారు, నాకు సహనం లేదండి, నాకు ఓపిక లేదని అని అంటాం. మీకు సహనం ఉంది. అయితే ఈ శబ్దాల విషయాల్లో మనం మాటలైతే కొంతవరకు ఒకలా చూస్తాం కదా. మాటలైతే కొంతవరకు ఏం మాట్లాడుతున్నారు, గట్టి గట్టి మాట్లాడినా ఏటి గొడవలు నెమ్మదిగా మాట్లాడతారు, గట్టి మాట్లాడతారా? గట్టి మాట్లాడేటప్పుడు నిజంగా క్లారిటీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఉండి ఏదో 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 మాట్లాడతారు, ఏదో ఏటి 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 అదేంటో తెలుసుకుందామని ఆ గొడవల్లో ఆ పదాలు నిజంగా గొడవాడేటప్పుడు అండి వాళ్ళు ఎంత స్పీడ్గా ఆ మాటలు మాట్లాడినా గుర్తుపెట్టుకోరా? అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ఆ సమయంలో? ఉంటారు. ఆ మాటల్లో పాటలు ఎంత గట్టిగా పెట్టినా ఆస్వాదించడానికి ఇష్టపడతాం, అవునా కదా? ఈ పాటలో ఏదో ఉందరా, బూతులో అయ్యి బాబోయ్ నేను వినలేను. శబ్దం వినగలవు కానీ ఆ మాట యొక్క భావాన్ని నువ్వు తీసుకోలేవు కదా. సహనం అది వేరే అవుతుంది శబ్దాల విషయంలో నేను చెప్తున్నాను. నాలుగోది ఏంటంటే అవమానం, నీచంగా నిన్ను మాట్లాడేటప్పుడు అది తీసుకోగలవా? ఇవన్నీ శబ్దాల్లోకి వచ్చేవే, మాటలు, పాటలు, బూతులు, అవమానాలు. తీసుకోగలమా అవమానం? ఎంత ప్రశాంతంగా ఏరా పనికిమాలోడా అన్నాడు అనుకో, తీసుకోగలమా? ఎవర్రా వీడికి బీపీ వచ్చేది వెంటనే. ఆ పదం నెమ్మదిగా మాట్లాడినా దాని తీవ్రత ఏం చేస్తుంది, మనల్ని ఆ సహనాన్ని కోల్పోయేదిగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మనల్ని పొగుడుతారనుకోండి, అప్పుడు నెమ్మదిగా చెప్పాలనుకుంటాం, నలుగురు మధ్యలో చెప్పాలనుకుంటామా? నలుగురు మధ్యలో చెప్పాలనుకుంటాం, అందరి మధ్యలో పొగడాలనుకుంటాం. ఈరోజు కొన్ని విషయాలు వినడానికి నీ చెవులకి ఇంపుగా ఉంటాయి, కొన్ని విషయాల్లో నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటా ఉంటావు. ఆలోచించండి, సహనం అనేది మనకి ఉందా లేదా? ఉంది. రైట్. నాలుగోది నొప్పి విషయంలో. ఏ విషయంలో? నొప్పి విషయంలో సహనానికి లిమిట్ ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఆలోచించి చెప్తున్నారా? కొంతమంది దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం కారిపోతుంటే మనకు ప్రాణం విలవలు ఆడిపోతుంటది. అంత రక్తం కారిపోతుంది, ఏట్రా నువ్వు స్పందించట్లేదంటే చిన్న దెబ్బ తగిలింది అంటారు. మనకు మాత్రం ఎలా ఉంటుంది? మనం గోరు గీసుకున్న రోజంతా గోరు గీసుకున్న దానికి కాసి చూస్తాం, చూడు తొక్కేలా ఊడిపోయిందని చెప్తా ఉంటారు కొంతమంది. ఇది కొంతమంది ఎంత కాలిరిపోయినా ఇలా సెట్ చేసుకుని మళ్ళీ నడిచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇవి సైడ్కి తిరుగుతూ ఉంటాయి, కాలు అడ్జస్ట్ చేసుకుని తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్ద ఏం కాదు. ఓటమి సహించగలవా లేదా? లేరా? ఓటమిని
ఎన్నిసార్లు ఓడిపోయినా కొంతమంది ఏం చేస్తారంటే "ఆ, పర్లేదులే ఇంకోసారి చూద్దాం." వాళ్ళకి ఓడిపోయామని కాదు, ఇది అవ్వలేదా ఇంకోటి. ఒక విషయం ఆలోచిస్తే, ఒక ఆయన తెల్లవారు చెప్పాడంటే భార్యకి, డబ్బులు ఎక్కడ దొరకలేదు సార్లు అప్పు అడుగుతానని. వెళ్ళి సాయంత్రంకి వచ్చాడంట. ఏడు ఎంత టైం పట్టింది, తెల్లారి వెళ్ళామనంటే, మరి ఏం చేయను ఎవడివ్వలేదు, అందరూ ఏమని అంటున్నాడు. అందుకే పక్కూరు వెళ్ళి తెచ్చాను అన్నాడు. పక్కూరు వెళ్ళడానికని డబ్బులు ఉండాలి కదంటే, అదే ఒకటితో డబ్బులు అడిగి ఆ డబ్బులతో ఊరు వెళ్ళి ఆ డబ్బులతో ఊరి నుంచి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అప్పు తెచ్చాడు. ఎంతమంది ఇవ్వట్లేదంటే, నేనేదో చెయ్యాలని తెల్లవారి నుంచి ఒక పని చేసి ఉంటే డబ్బులు వచ్చేవి కదా. ఆడు ఏం చేయాలనుకున్నాడు, ఆడు ఎదుర్కొంటున్న తిరస్కారాన్ని సైతం కూడా లక్ష్యం లేకుండా పనిచేస్తా ఉన్నాడు. కొంతమందికి సహనం అలా పనిచేస్తుంది. అలా పని చేయకూడదు మన సహనం. ఓటమిల విషయంలో కొంతమందికి అలా ఉంటుంది. నొప్పి కలిగించే దాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మీదకి ఎక్కి ఇది పీకుతున్నాడు. ఇలా 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 పీకుతుంటే ఆయనేమో ఉండరా నాయన దించుతున్నాడు తప్ప ఒక మాట అనట్లేదు, ఒక దెబ్బ వేయట్లేదు. సాధారణంగా నేనేమనుకున్నానంటే ఆయన చాలా ఎక్కువ ఓపిక సహనం ఎక్కువ నేను అనుకున్నాను. నాకు చూసింది అనమాట, అలా అనిపించింది. పిల్లాడు ఎంత ఇబ్బంది పెడుతున్నా అలా ఓచుకుంటున్నాడు అని. భోజనానికి లైన్లో నించున్నాం. ఆ ప్లేట్లో వేసేటప్పుడు ఆ వడ్డించాయని ఇలా వేసాడు. ఈ ప్లేట్ మరి ఎవరు పిలిచినట్టున్నారు, ఇలా తిరిగాడు. ఈలోపు ఆ ప్లేట్లో పడాల్సిన కాస్త కొంచెం ఆ షూ మీద పడింది. ఎంత గట్టిగా అరిచాడంటే అండి, మా క్యాటరింగ్ కూడా భయపడిపోయాడు దెబ్బకి. ఆ పెట్టే క్యాటరింగ్ యజమాని వచ్చేసాడు దగ్గరికి. అంత గట్టిగా అరిచాడు. ఏమైంది అంటే, ఇలాంటి వాళ్ళనే పెట్టుకుంటాను పోని రచ్చ. పిల్లాడు పీకుతున్నంతసేపు ఎందుకు పీకున్నాడు? నా కొడుకు కాబట్టి పీకించుకున్నాడు. బయటోడు చిన్నది ఎత్తే కడిగితే పోదా? పోయేదానికి ఏం చేశాననుకున్నాడు ఆయన? సహించలేకపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడితే అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఆలోచిస్తే కొన్నిసార్లు మనం సహించడానికి కొన్ని కారణాలు వెతుకుతాం. ఈరోజు సహించలేకపోవడానికి నువ్వేం వెతుకుతున్నావని అంటే మనస్పర్ధలు వెతుకుతున్నావు. కారణం వెతుకు. సహించడానికి దేవుడు సామర్థ్యం నీలో పెట్టాడు. నువ్వు అన్ని ఎదుర్కోగలవు, నిలబడగలవు. కానీ నువ్వు వెతికేది ఏంటనంటే తెగేదాన్ని వెతుకుతున్నావు కానీ కలిపేదాన్ని వెతకలేకపోతున్నావు. కలిపేదాన్ని వెతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతా ఉంటాడు. కొంతమంది విషయంలో మరొక విషయం ఏంటనంటే, మనం బాగా మంచిగా ఉన్నాం అనుకోండి, చెడ్డవారిని సహించలేరు. అవునా కదా? మీరు బాగా మంచిగా బతికేవారు అనుకోండి, అన్ని మంచి చేస్తారు, అన్ని ఒప్పే చేస్తారు. తప్పు చేసి చూసి భరించగలరా? అస్సలు ఒప్పుకోలేరే. వాళ్ళు వచ్చే ప్రమాదం ఏంటంటే మనలో ఉన్న చెడుతనాన్ని చూడకపోవడం ప్రమాదం. నేను మంచి చేసేటప్పుడు దినదినం ప్రతిదీ నేర్చుకుంటూ ఒక దినానికి నేను సంపూర్ణుడిగా మారుతాను. కానీ నాలో చెడును చూడకపోతే నాలో మంచి ఉందనుకునే నేను జీవితాంతం గడిపేస్తూ ఉంటాను. కాబట్టి చెడు చేసేవాడిని ప్రేమించలేను. వీళ్ళు అలాంటి వ్యక్తుల్ని సహించలేరు అనమాట. ఎందుకు? వాళ్ళు మంచి అనుకుంటున్నారు కాబట్టి. అందుకు కొంతమందిలో సహనం కోల్పోతూ ఉంటారు. మొదటి సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, శబ్దాన్ని బట్టి, నొప్పిని బట్టి, మంచితనాన్ని బట్టి. ఆరోది ఏంటనంటే, తప్పు మార్గాన్ని ఎవరైనా బోధిస్తే కొంతమంది సహించలేరు. తప్పు ఉపదేశాన్ని, తప్పు సందేశాన్ని ఇస్తే కొంతమంది సహించలేరు. ఇది మంచిది. ఈ రకమైన లక్షణం మంచిది. అంటే ఎలా అంటే, ఇప్పుడు సినిమాలు చాలా మంది తీస్తూ ఉన్నారు. తీసేటప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అది వెంటనే మూసేయాలి అని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో అసత్యం ఉంది, అందులో అందరికీ కొంతమందికి అది ఇబ్బంది పెడుతుంది, హాని చేస్తుంది. ఇలాంటి న్యూస్ విన్నారా, వినలేదా? వింటాం. వారు ఏం చేస్తారు,
ఒకరు మాట్లాడే మాటల్లో దోషం ఉంటే వెంటనే అది ఎత్తి చెప్తారు, అది ఎత్తి చూపిస్తారు, ఇది తప్పు, ఇది పొరపాటు అని. వారు మాట్లాడే మాట కానీ, అది సినిమా కానీ, అది బోధ కానీ, అది వారికి ఉండే అధికారపు స్థాయిని బట్టి వారు చేసే పనుల్లో దోషం ఉంటే, ఖచ్చితంగా తప్పు ఉంటే హెచ్చరిస్తారు. ఈ రకమైన పరిస్థితిని కూడా కలిగి ఉండాలి. సహనం కలిగి ఉన్నాను కదా అని చెప్పి ఎంత చెడు జరుగుతున్నా, ఎంత నష్టం జరుగుతున్నా పర్వాలేదులే అని ఊరుకోవడం చాలా ప్రమాదం. అలాంటి వ్యక్తులతో చాలా ప్రమాదం. కాబట్టి తప్పు పొరపాటు జరుగుతుంటే నేను సహించడం కరెక్టే, కానీ దాన్ని హెచ్చరించడం మనకు తెలియాలి, దాన్ని గద్దించడం మనకు తెలియాలి, దాన్ని సరిచేయడం మనకు తెలియాలి. వాక్యం ఏం చేస్తుందంట? ప్రతిదాన్ని పరీక్షిస్తుంది, పరీక్షించి అది హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, జ్ఞానం చెప్తుంది, నేర్పిస్తుంది. కాబట్టి ఆ రకమైన పద్ధతి కూడా మనకు ఉండాలి. మరొకటి ఏంటి అని అంటే, పరిశోధన చేసేవారు వెంటనే కనుక్కుంటారా, చాలా నష్టపోయిన తర్వాత కూడా కనుక్కుంటారా? పరిశోధన చేసేవారు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు అని అంటే, ఒక సైంటిస్టు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కునేటప్పుడు అందరికి నేర్పించే సూత్రం ఏంటంటే 1000 ప్రయత్నాలు చేశాడని చెప్పి ఆయన గురించి చెప్తారు. అది ఎందుకు అలా చెప్తారు అని అంటే, నువ్వు వెతికే పరిశోధనలో నీకు సహనం లేకపోతే నువ్వు దానిని చేరుకోలేవు. ఈరోజు మనిషి అలాంటి నిరంతర ప్రయాస పోరాటమును బట్టే ఇంత టెక్నాలజీ మనకు రాగలిగింది. ఇంత రాత్రైనా చక్కగా వెలుతురులా వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ప్రయత్నం చాలా సుగమంగా మనకి వెళ్ళిపోతా ఉంది. ఇలా చాలా చక్కగా అన్ని పనులు అయిపోతా ఉన్నాయి. కారణం వారు నిరంతర ప్రయాస, పరిశోధన వల్ల చేయగలిగారు. మరొకటి ఏంటి అని అంటే, పరమత సహనం కలిగి ఉండాలి. పరమత సహనం అంటే ఏంటి? మనం దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకోని వాళ్ళు చేసే పనులు సహించగలరా, సహించలేరా? సహించలేరా? కొన్ని పనులు చేసేటప్పుడు మనం చూస్తే ఏమంటామనంటే, ఏంటి వీళ్ళేంటి ఎలా చేస్తున్నారు, చిచ్చి అని ఏ రోజు కూడా మీరు అనొద్దు. ఒకరు తెలియక చేస్తున్నారు, తెలిసి మనం ఎన్ని చేస్తున్నామో దేవునికి నచ్చనివి, తెలియక వారు చేసేటప్పుడు సహనం కలిగి ఉండాలి. ఆ పరమత సహనం అనేది మనకి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆఖరికి ఏంటనంటే, తప్పక కొంతమంది సహనం చూపిస్తారు. మీ పక్క వాళ్ళతో చెప్పండి ఈ మాట, తప్పక సహిస్తారు. ఏం చేస్తామండి, 2 పిల్లలు వచ్చారు, ఈ టైంలో విడాకులు అడిగితే బాగోదు కదా అంటుంది ఆవిడ. 2 పిల్లలు పుట్టకపోతే అడుగుతారు. ఈ రోజుల్లో అలా లేదండి. మొన్న న్యూస్లో చూసాను, వేడి నీళ్ళు వేస్తుందంట అలా ఆయన మీద. మరి ఆ పుణ్యాత్మురాలు ఆవిడికి ఎంత ఆ కోపం తెప్పించాడో భర్త, లేకపోతే ఆవిడ అలాంటి స్వభావం కలిగిందో మనకు తెలియదు. రైట్, ఆలోచించండి. తప్పక మనం ఎదురు చూసేది సహనం కాదే కాదు. ఇన్ని రకాలుగా మనిషి జీవితంలో సహనం కలిగి ఉంటాడు. సహనాన్ని చూపించాల్సిన దగ్గర చూపిస్తాడు, ఎదుర్కోవాల్సిన దగ్గర ఎదుర్కొంటాడు, నిలబడాల్సిన దగ్గర నిలబడతాడు. సహనము చూపించుకోలేని చోట చూపించకుండా తన నీతిని, యథార్థతని, సత్యాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే సహనం విషయంలో మనం ఆలోచిస్తే 2 పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఏంటా పొరపాట్లు 2 అని అంటే, కొన్ని విషయాలు మనం ఒక ఉదాహరణగా మనం చూచడం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, మొదటిది, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని చాలా చక్కగా చదివిస్తూ బాగా ఎదిగించేటప్పుడు శిక్షించడం అనేది, శిక్షణ వేరు, శిక్ష వేరు. కాబట్టి శిక్షించేటప్పుడు పిల్లడు హృదయంలో ఆ గాయాన్ని దాచుకొని దినాలు గడుస్తున్న కొద్దీ కొంతకాలానికి ఎదిగాడు, పెద్ద అయిపోయాడు. ఇప్పుడు తన ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడిపోయాడు. ఇప్పుడు ఏం చేసాడు అంటే, పిల్లల్ని పలానా చోట ఆ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉండేటప్పుడు వారికి తెలియని ప్రదేశంలో తీసుకెళ్లి వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు ఆ పిల్లాడు ఆ తల్లిదండ్రులకు చేసిన పనిని బట్టి అందరికి ఎలా కనబడతాడు చెప్పండి? దుర్మార్గుడు, దుష్టుడిలా కనబడతాడు. ఆ సంఘటన ఒకసారి అలా ఆలోచిస్తూ, ఆ పిల్లాడు ఎదిగేంత వరకు కూడా సహనం కలిగి ఉన్నాడు అని నేనంటే మీరు దాన్ని ఏమంటారు?
అది సహనమా కాదా? తను ఎదిగి ఉద్యోగం పొందుకున్నంత వరకు కూడా సహనం కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ క్రియ చేశాడు. కానీ ఇంతకాలం సహనం కలిగి ఉన్నాడంటే మీరేమంటారు? ఉన్నాడా? అది సహనమా కాదా? మరేంటి దాన్ని ఏమంటారు? పగ, రివెంజా, తను ఎదుర్కొని దాన్ని బట్టి ప్లానింగా? ఈరోజు కొన్నిసార్లు మనం సహనాన్ని తప్పుగా ఎలా అర్థం చేసుకుంటామనంటే, నేను డీమార్ట్కి వెళ్ళి వస్తువులు కొంటా ఉంటే ఒక ఆవిడ వచ్చి, జనరల్గా కిరాణా షాప్లో బాబు పావు వేయు, అరకిలో వేయు అని చెప్పి మనం గ్రాసరీస్ కొనేటప్పుడు అడుగుతూ ఉంటాం. డీమార్ట్ సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరన్నా అలా అడుగుతారా? ఆవిడ వచ్చి ప్యాకెట్ తెచ్చి అది పావు ఉందో లేదో చూడు, పావు లేకపోతే ఈ ప్యాకెట్లు వేసి అని చెప్పి అడుగుతా ఉంది. నేను ఆవిడని గమనిస్తా ఉన్నాను. ఏమైనా కోప్పడుతుందా అని చూస్తా ఉంటే ఏం కోప్పడలేదు, అంతా బాగానే ఉంటే తర్వాత నా టర్న్ వచ్చింది. నేను వెళ్ళి అక్కడ పెట్టి, మీకు చాలా ఓపిక ఎక్కువేయండి, సహనం ఎక్కువేయండి అని అన్నాను. అని అంటే ఆవిడ ఏమన్నా తెలుసా? వెయిట్ చేస్తున్నాను, ఇంకొకసారి కనుక ఆవిడ అడుగుంటే ఇసిరిద్దని ప్యాకెట్ అన్నది ఆవిడ. నేనేమనుకున్నాను? చాలా ఓపిక సహనం అనుకున్నాను. నిజానికి సహనం అంటే నేను అది తీసుకునేటప్పుడు, ఆ నొప్పిని కానీ ఆ భారాన్ని కానీ తీసుకునేటప్పుడు నాలో ఏ రకంగా కూడా చెడు ఆలోచన రాకూడదు. అప్పుడు నేను సహించినట్టు. మీ పక్కలతో చెప్పండి, సహించేటప్పుడు మీకు ఏ రకమైన చెడు ఆలోచన పుట్టకూడదు. అది సహనం. కానీ కొంత సమయం తర్వాత రెచ్చిపోయేలా నేను వస్తున్నానంటే సహనం చెడు ఆలోచన పుట్టకుండా తిరస్కరించే పద్ధతి ఏంటో తెలుసా? కొంత లిమిట్ దాటిపోయిన తర్వాత మనం చెప్పాల్సిన పద్ధతి, అమ్మ ఇంతవరకు నేను చేయగలిగాను, ఇక నేను చేయలేను అని చక్కగా తిరస్కరించండి. అంతేకాని అప్పటి వరకు ఓపిక పెట్టి ఒక్కసారి బ్లాస్ట్ అయితే ఆ ప్రవర్తన ఎలాగ ఉంటుంది? నువ్వేంటో ఎదుటి వ్యక్తికి చాలా చక్కగా అర్థమైపోద్ది, నీ సహనం నువ్వు బరస్ట్ అయిపోయిన తర్వాత. కాబట్టి సహనం నువ్వు తీసుకునేటప్పుడు నీ హృదయంలో ఆ మాట, ఆ భారం, ఆ నొప్పి, ఆ భరించేటప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, దేవుని పక్షంగా దానిని సమాధానకంగా ఎలాగా ఎదుర్కోవాలా అనేది చక్కగా నువ్వు చేయాలి. కాబట్టి ఇందాక ఆ వ్యక్తి ఎదిగేంత వరకు ఓపిక పెట్టాడు, కానీ అది ఓపిక కాదు. అతడు చేయాలనుకున్న కీడుకి అది రోజు రోజు దాచుకుంటా ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు మనం ఎదుర్కొనేటప్పుడు వెంటనే నీ హృదయంలో అది పుట్టిన వెంటనే తొలగించుకోవడానికి ఇష్టపడండి. సహనానికి వ్యతిరేకంగా నీలో పగ పుడుతుంది, నీలో ద్వేషం పుడుతుంది, నీలో తెంపుకునే స్వభావం పడుతుంది. కాబట్టి అవి నీలో పుడుతున్నాయి అని వెంటనే నువ్వేం చేయాలి అంటే దాన్ని నీలోంచి తొలగించుకోవడానికి ఇష్టపడాలి. దాన్ని నీలోంచి బయటికి పారేయడానికి ఇష్టపడాలి. లేదు నేను దాన్ని పెంచి పోషిస్తాను అని అంటే ఖచ్చితంగా నువ్వు చెడ్డగా బతకడానికి అది నీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు సహనం విషయంలో నేను సహిస్తున్నాను, ఇంతకాలం సహించాను అని నువ్వు చెప్తున్నావు అని అంటే ఇప్పుడు వరకు చెప్పినవన్నీ అవి సహించినట్ట మనం ఇంతకాలం మనం సహించినట్ట నాకు వినబట్టలేదు. సహించలేనట్టేనా? ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పించేస్తున్నానా? సహించేటప్పుడు నాలో ఒక వ్యతిరేకమైన ఆలోచన భావం ఏ రోజు కూడా పుట్టకూడదు. పుట్టిందా నేనది సహిస్తున్నట్టు కాదు, నేనేదో కూర్చుకుంటున్నట్టు, నేనేదో లోపల దాచుకుంటున్నట్టు, వాళ్ళకేదో కీడు చెయ్యాలని, ఆడికేదో వ్యతిరేకమైన పని చేయాలని నేను ప్లాన్ వేస్తున్నట్టు. కాబట్టి అది సహనం కానే కాదు. ముందేమో మాకు ఊరంత సహనం ఉందని చెప్పారు, ఇప్పుడేమో అసలు నేను సహించట్లేదని చెప్తున్నారు అని భావించొద్దు. కానీ నా భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈరోజు పిల్లల్ని పెంచే మనము బైబిల్ హెచ్చరించిన హెచ్చరికలు తీసుకోవాలి. ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయకూడదంట? కోపం రేపకుండా ఎలా నేర్పించాలో వారికి పద్ధతిని నేర్పించాలని దేవుని దగ్గర జ్ఞానం అడిగి వారికి నేర్పించాలి. పిల్లలు క్రమము చాలా తొందరగా క్రమపరచబడతారంటే గుణపరచబడరు. రకరకాల పద్ధతుల్లో ఒక్క పిల్లడు అన్ని రకాలుగా తల్లి ప్రయత్నం చేసేటప్పుడు ఏదో ఒక పద్ధతి దగ్గర తను లోబడతా ఉంటాడు. కాబట్టి తల్లి ఓపికగా ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని నేర్పిస్తూ పిల్లల్ని చక్కటి క్రమంలో ఎదిగించేయడానికి సహాయపడాలి. ఆ ఇతరులు మనకు చెప్పే సలహాలు అందరి జీవితాల్లో పనిచేయవు, అవునా కాదా?
ఒక్కో పిల్లడు ఒక్కో రకంగా ఉంటాడు. ఒకరు స్పీడ్గా ఉంటే ఒకరు స్లోగా ఉంటారు. ఒకరు తొందరగా అర్థం చేసుకోగలిగితే ఒకరు లేటుగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరు ఆ విషయాన్ని దేవుని పక్షంగా చాలా స్పీడ్గా ఉండగలిగితే ఒకరు అసలు ముద్దులా ఉంటారు. కాబట్టి తల్లి తండ్రి ఎదుటి వారితో పోలుస్తూ లేకపోతే ఆళ్ళ లేడు ఈళ్ళ లేడు అని పిల్లల్ని గాయపరచొద్దు. పిల్లలు ఎలా ఉండలేకపోతున్నారని వారి గురించి ఏ మాత్రం చింతపడద్దు. నేను ఎలాంటి వాడంటే చిన్నప్పుడు నా గురించి ఏం చెప్పేవారంటే, ఒక చోట ఉండడు అనేవారు. ఒక చోట ఉండడు ఈడు అనేవారు. నన్ను కుదురుగా ఒక చోట కూర్చోబెట్టలేరు నన్ను. కానీ దేవుడు ఏం చేశాడు, నువ్వు ఒక చోటే ఉండరా అన్నట్టు ఎక్కడ కదలకుండా చేసాడు. ఈరోజు మనల్ని దేవుని చేతిలో పడితే, దేవుని దగ్గరికి వస్తే, ఇందాక నాన్న అంటున్నాడు కదా, కొయ్య ఉంపు ఎక్కడ తీరుతుంది, అక్కడ పెడతాడు. కాబట్టి ఓపిగ్గా సహనం కలిగి తల్లిదండ్రులు పిల్లల్ని జ్ఞానంగా ఎక్కడ ఎలా పెంచాలో ఏం చేయాలో అనేది మనం చేసినప్పుడు వారిని మరణంలో నుంచి పాతాళంలో నుంచి తప్పిస్తామని చెప్పి పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి ఆ విషయాన్ని బైబిల్లో రాశాడు. సామెతలు 23, 13, 14 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సమయాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తల్లిదండ్రులు ఆ క్రమమైన పద్ధతి నేర్పిస్తే వారిని మరణం నుంచి పాతాల నుంచి తప్పిస్తారంట. కాబట్టి ఆ శిక్షణను వారికి నేర్పించేటప్పుడు ఆ క్రమంగా నేర్పించాలి. లేకపోతే ఇందాక ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇంతకాలం ఓపిక పట్టి ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేశాడు వృద్ధాప్యంలో. కాబట్టి సహనం అనేది తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పించకపోతే పిల్లల్లో సహనం నేర్చుకోరు. వారు రకరకాల పద్ధతుల్లో చేయకూడని పనులన్నీ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి సమయం అయింది కాబట్టి మనం ఒక విషయాన్ని గ్రహించి తదుపరి వారం వచ్చే వారం ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహనం దేవుడు మనకి ఇచ్చాడు, కాకపోతే మనం దానిని రకరకాలుగా వాడుతూ ఉంటాం. రెండోది, సహనం అనేది నాలో నేను ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవడానికి ఇష్టపడతానంటే, పరిస్థితులను బట్టి మారిపోకుండా అన్ని విషయాల్లో కూడా నేను లేదు అనేది గ్రహించాలి. సహనం అనేది ఎప్పుడు అనంటే, నాలో ఏ చెడు భావం లేకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేసినప్పుడే అది సహనం అని తెలియపరిచేది బైబిల్. కాబట్టి నాలో చెడ్డ దృక్పథంతో నేను నింపబడుతూ కొంతకాలం ఓపిక పట్టి అది బర్స్ట్ అయిపోయి ఒకరోజు చూపించాను అనుకోండి, అది సహనం కానే కాదు. మొదటిది, దేవుడి నాలో సహనాన్ని చాలా విస్తారంగా ఇచ్చాడు, నేను సహించగలను. రెండోది, సహనంలో నేను కలిగి ఉంటున్నాను అంటే నాకు మరొక దృక్పథం, మరొక చెడ్డ ఉద్దేశం, చెడ్డ ఆలోచన ఉండొచ్చనా ఉండకూడదనా? ఉండకూడదు. ఉంటే అది సహనం కానే కాదు. నాలో సహనం చాలా ఉందనేది మొదటి విషయం అయితే, నేను చూపించే సహనంలో చెడ్డ దృక్పథం ఉంటే అది సహనం కాదనేది నేను ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఈ వారం అంతా దేవుని సహాయాన్ని అడుగుదాం. ఆ దేవుని మాట, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు మనం కలిగి ఉండి, దేవుడు ఎలా అయితే ఈ భూమి మీద మన కొరకు సహనం కలిగి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనడం ద్వారా ఈరోజు మనకు రక్షణ వచ్చిందో, మనం రక్షణ చూపించడం ద్వారా అనేకుల జీవితాల్లో చాలా ఉన్నతమైన మంచి సంబంధాలు కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఆ చక్కటి సహనం మనం కలిగి ఉండడానికి దేవుని పక్షమైన సహాయంతో దాన్ని ఎదుర్కోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తదుపరి విషయాలు మనం వచ్చే వారం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.